బ్రేకింగ్ న్యూస్ దేశ రాజధాని ఢిల్లీలో ఉదయం మరోసారి భూప్రకంపనలు సంభవించాయి. ఇవాళ తెల్లవారుజామున 5:36 కొద్ది సెకన్ల పాటు భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.3గా నమోదైనట్లుగా నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు తమ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఢిల్లీతో పాటు నోయిడా, గురుగాం ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించాయి. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఢిల్లీలో ఈరోజు ఉదయం తెల్లవారుజామున భూమి ఒక్కసారిగా కంపించడంతో ప్రజలు తమ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రైట్ రాధిక, ఈరోజు ఉదయం సమయంలో దేశ రాజధాని ఢిల్లీలో భూమి కంపించింది. సోమవారం తెల్లవారుజామున 5:36 కొద్ది సెకండ్ల పాటు ఈ భూమి కంపించినట్లుగా కూడా నేషనల్ సెస్మాలజీ డిపార్ట్మెంట్ చెప్తోంది. ఇక దీంతో ఢిల్లీ ప్రజలంతా కూడా భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు, రోడ్లపైకి వచ్చారు. రిక్టర్ స్కేల్ పై ఈ భూకంప తీవ్రత అనేది 4.0గా నమోదైంది. ఢిల్లీతో పాటు ఢిల్లీ ఎన్సీఆర్ పరిసర ప్రాంతాలైన అంటే ఉత్తరప్రదేశ్ బోర్డర్ అయిన నోయిడా, ఇటు హర్యానా బోర్డర్ అయిన గురుగాం ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు సంభవించాయి. కానీ దీనికి సంబంధించి ఆస్తి ప్రాణ నష్టాలకు సంబంధించి మాత్రం ఎటువంటి అధికారిక సమాచారం అనేది రాలేదు. అసలు భూమి కంపాలు గల కారణాలు ఒకసారి మనం చూస్తే కనుక భూమి యొక్క లోపల పొరల్లో ఏవైతున్నాయో టెక్టోనిక్ ప్లేట్ల కదలికల వల్ల ఈ భూకంపాలు అనేవి ఎక్కువగా సంభవిస్తాయి. భూమి యొక్క బయటి పొరల్లోని కదలికల వల్ల భూకంపాలుగా ఏర్పడతాయి అనేది కూడా నేషనల్ సెస్మాలజీ చెప్తోంది. అంటే మరొక కారణం, భూకంపాలు రావడానికి ప్రధాన కారణం భూమి అంతర్భాగంలో శిలలు అకస్మాత్తుగా విరిగిపోవడం వల్ల, అంటే ఏదైతే పలకలు ఏవైతుంటాయో ఆ పలకలకు సంబంధించి శిలలు ఏవైతుంటాయో అవి లోపం విరిగిపోవడంతో లోపంతో పాటు వేగంగా చలనం, లోపల ఉన్న శిలలు ఏవైతున్నాయో భూగర్భ అంతర్భాగంలో వేగంగా కదలడం వల్ల చలనం ఏర్పడడం, పెలుసుగా ఉండే క్రస్ట్ ఒత్తిడికి దారి తీసినప్పుడు ఒక లోపం వల్ల ఇవి చీలిపోతూ ఉంటాయి. లోపల టెక్టోనిక్ ప్లేట్లు ఏవైతే ఉంటాయో అవి కదలికలు చీలిపోవడం వల్ల ఈ భూమి అనేది కంపిస్తూ ఉంటుంది. అయితే భూకంప తీవ్రత ఎఫెక్ట్ అనేది 5.6 పైన ఉంటే కనుక, అంటే 5.5 నుంచి 8.9 మధ్య ఉంటే కనుక అత్యంత తీవ్రంగా ఉంటుంది. ప్రాణ ఆస్తి నష్టాలు అయితే ఎక్కువగా సంభవిస్తూ ఉంటాయి. అయితే ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం అయితే ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టాలు అయితే జరిగినట్లు కూడా ఎక్కడ అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఈ భూకంపం గతంలో కూడా ఢిల్లీ ఎన్సీఆర్ పరిసర ప్రాంతాల్లో భూకంప తీవ్రత అనేది ఎక్కువగా వస్తూ ఉండేది. గతంలో కూడా ప్రజలు భయాందోళనకు గురై రోడ్లపైకి పరుగులు తీసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే అర్ధరాత్రి సమయంలో, ఉదయం సమయంలో ఎక్కువగా భూమి ఢిల్లీలో కంపించిన పరిస్థితులు గతంలో కూడా ఉన్నాయి. ఇప్పుడు కూడా ఉదయం సమయంలోనే భూమి కంపించడంతో ప్రజలందరూ కూడా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. శివ, ఢిల్లీలో ఏ ప్రాంతాల్లో, ఏ ఏరియాల్లో భూకంప తీవ్రత కనిపించింది? ప్రజలు ఆందోళనతో బయటకు పరుగులు తీశారు కదా, వాళ్ళు ఏమంటున్నారు? ప్రజలు మాత్రం భయాందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. భూకంపం అనేది ఇంతకుముందు కూడా సంభవించింది. కొంతమంది నిద్రలో ఉండడం, మరికొంతమంది ఆఫీస్ కు వెళ్ళడానికి రెడీ కావడం, మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళు అందరూ కూడా సిద్ధమవుతూ ఉన్నారు. ఆ సందర్భంలో ఈ భూమి అనేది కంపించిన నేపథ్యంలో ఒక్కసారిగా భయాందోళనకు గురి ఏం జరిగిందని చేరుకున్న లోపలే భూమి కంపించడం, అక్కడ నుంచి పరుగులు తీసి బయటకు రోడ్లపైకి రావడంతో వారందరూ కూడా ఎంతో భయాందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే ఒక్కసారిగా వారున్న ప్రాంతం అంతా కూడా కాళ్ళ కింద మొత్తం ఒక్కసారిగా షేక్ అయి ఆగిపోయినట్లుగా వారికి కనిపించినట్టు కూడా వారు చెప్తున్నారు. ఢిల్లీలోని ఇటు ఇంతకుముందు చెప్పినట్టు నోయిడా అది ఉత్తరప్రదేశ్ బోర్డర్ అయినప్పటికీ ఢిల్లీకి ఆనుకునే ఉంటుంది. ఇటు గురుగాం హర్యానా, ఒకవైపు నోయిడా, ఒకవైపు హర్యానా, ఢిల్లీకి రెండు వైపులో ఉంటాయి. మరోవైపు ఈ ఢిల్లీలోని ఎన్సీఆర్ ప్రాంతంలోని ఇండియా గేట్ కానీ, కరోల్ బాగ్, రాజేంద్ర నగర్, అక్షర్ధామ్ పరిసర ప్రాంతాల్లో కూడా ఈ భూమి అనేది కంపించినట్లుగా కూడా తెలుస్తా ఉంది. రాధిక. రైట్, థ్యాంక్ యూ శివ.
దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు ఉదయం మరోసారి భూ ప్రకంపనలు సంభవించాయి. ఇవాళ తెల్లవారుజామున 5:36 కొద్ది సెకన్ల పాటు భూమి కంపించింది. అయితే భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైనట్లుగా నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. అయితే ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు తమ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఉదయం వేళే కావడంతో ఆఫీసులకు వెళ్తూ కొంతమంది ఉండడంతో కూడా అలర్ట్ అయిపోయి కూడా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇక ఢిల్లీతో పాటు నోయిడా, గురుగ్రామ్ ప్రాంతాల్లో కూడా భూ ప్రకంపనలు సంభవించాయి. ఇక మీరు బిగ్ టీవీ స్క్రీన్పై విజువల్స్లో చూడొచ్చు. సీసీటీవీ ఫుటేజ్లో మీరు టైం అండ్ డేట్తో సహా చూడొచ్చు. భూమి కొద్ది సెకండ్ల పాటు కంపించిన దృశ్యాలు కూడా ఈ సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయిన దృశ్యాలు మీరు చూడొచ్చు.